పెళ్లి మగాడు ఎందుకు చేసుకుంటాడు? రెండే విషయాలు. ఒకటి, సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి. రెండు, వంశాంకురాలతోటి లైఫ్ లాంగ్ తనకు ఒక తోడుని వెతుక్కొని ఆ వంశంలో తనకంటూ బిడ్డల్ని కని తనకు ఒక ఆసరాని ఏర్పాటు చేసుకోవడానికి భార్యను తెచ్చుకుంటాడు. ఓకే, ఆ భార్య విలువ తెలియకుండా రాసి రంపాన్ని పెట్టే దరిద్రుల గురించి తర్వాత మాట్లాడదాం మనం. రైట్, దీనికోసమే వాడు తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటికి వచ్చావో నేను ప్రిపేర్ అవ్వలా లేదు అని నువ్వు కూర్చుంటే నాకు అర్థం కాక అడుగుతాను, వాడు దేనికి ప్రిపేర్ అవ్వాలమ్మా? దేనికి ప్రిపేర్ అవ్వాలి వాడు? అది చెప్పండి. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ప్రతి విషయంలోనూ ఉంటుంది, ప్రకృతిలో కూడా ఉంటుంది. అర్థమైందా? మొక్కకి నీళ్లు మనం పోస్తేనే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది, పెరుగుతుంది. అలాగే వర్షం వస్తేనే ఆ మొక్క చిగురుస్తుంది, దాని నుంచి ఆక్సిజన్ మనకు వస్తుంది. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది, మనుషుల్లో ఎందుకు ఉండదు? ఇక్కడ చాలా మంది తెలివిగా మాట్లాడతారు ఏంటంటే ఆడపిల్లలు, అవునండి ఓర్చుకోవాలి అని అంటారు. ఓర్చుకోవాలి, కానీ దేనికి ఓర్చుకోవాలి? నువ్వు రైట్ రాయల్గా ఆ ఇంటికి వచ్చేసి ఏ విధమైనటువంటివి నువ్వు ఇవ్వకుండా అక్కడ కూర్చొని పొద్దున్నే ఈ అమ్మ 10ంటికి లేస్తుందో తెలియదు, 11ంటికి లేస్తుందో తెలియదు, 12ంటికి లేస్తుందో, కనీసం కప్పు కాఫీ కూడా వాడు నోచుకోడు. సరే వాడు తిప్పలేదో వాడు పడుతున్నాడు, సరే నేను చేసుకున్నాను కదా ఈ అమ్మాయి తెలుసుకుంటుందిలే అని చెప్పేసి అని కాఫీ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అన్ని వాడే చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా, లేచిన తర్వాత కూడా, వండింది తినడానికి కూడా వంకలు పెట్టి స్విగ్గీ ఆర్డర్లో ఇంకోటో తెచ్చి మళ్ళీ ఈడి జేబుకే బొక్క. ఏం ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? వాడితో కారుల్లో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్ళి లైఫ్ లో అన్న తిప్పుకు రావాలి, ఏది కావాలంటే అది తినిపించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, బయటికి తీసుకెళ్ళాలి. ఈ మధ్య పేరెంట్స్ కూడా ఇది ఎక్కువ మాట్లాడుతున్నారు. అవును, ఎక్కడికి తీసుకెళ్ళడండి అని. అది తప్పు. ఎక్కడికి తీసుకెళ్లకుండా ఉండడం అనేది తప్పు. కానీ అప్పుడప్పుడు ఖచ్చితంగా రిలాక్సేషన్ అనేది భార్యకి కావాలి. కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం కోరుకున్నప్పుడల్లా ఇదేంటి ఏమంటారు, వాడేదో నీకు డ్రైవర్ ఉద్యోగం చేయాలి, తర్వాత ఏం ఉద్యోగం చేయాలి, నీకు సంపాదించి పెట్టేటటువంటి ఒక ఉద్యోగిగా నీ దగ్గర ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి, నీకు బాడీ గార్డ్ కింద వాడు ఉండాలి. తర్వాత ఏముండాలి, లైఫ్ లో నువ్వు ఎప్పుడు పడేస్తావా ఒక జీవితం అనేటటువంటి ఎదురు చూసేటటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక పెట్ డాగ్ మాదిరి నీ దగ్గర ఇట్లా కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలా? ఎంతవరకు న్యాయం అమ్మా ఇది? ఒక్కసారి చెప్పండి. అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఇంకా టైం కావాలి అంటే అది కిడ్స్ వైస్ ఆలోచించుకుంటే అంతవరకు ఓకే. ఈ ఫిజికల్ రిలేషన్ కూడా కాదు అంటే దానికి అమ్మాయి పేరెంట్సే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మాయి అలాగే ఉంటది, అమ్మాయి అంతే, మా అమ్మాయి పిల్లలకి అందవు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ మాటలు వింటుంటే షాక్ అనిపిస్తోంది అసలు. ఈ పేరెంట్స్ నేను ఒకటి అడుగుతున్నా, ఈ పేరెంట్స్ కల్చర్ ఎట్లా ఉంటుందో చెప్పమంటావమ్మా? ఇలా మాట్లాడేటటువంటి పేరెంట్స్ లో ఆ ఇద్దరు పేరెంట్స్ కి సఖ్యత ఉండదు, నంబర్ 1. ఓకే. రెండోది ఏంటి అనంటే వాళ్ళకి అసలు అవగాహనే లేదు. ఒక సంసారం అంటే వీళ్ళు మీరు కరెక్ట్ గా చూసుకోండి, ఈ పేరెంట్స్ బంధువులను ఎవరిని రానివ్వరు, బంధువులతోటి వీళ్ళకి సఖ్యత ఉండదు, ఇంట్లో వీళ్ళకి సఖ్యత ఉండదు. అసలు జీవితం యొక్క విలువ, ఆ టేస్ట్, ఆ మాధుర్యం తెలియనటువంటి జడ పదార్థాలు ఎవరైతే ఉంటారో, స్వార్థపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంసారాల్లోనే ఇలాంటి ఆడపిల్లలు ఇలాంటి పెరుగుదలలో ఉన్నారు, ఇలాంటి పెంపకంలో ఉన్నారు. నేను ఇక్కడ ఒక ప్రశ్న ఈ ఆడపిల్లల్ని వేస్తున్నా, నువ్వు ప్రిపేర్ అవ్వకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? వాళ్ళ చేత పెళ్లి కోసం అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టించావు? నీ ఖర్చు అయితే నీ ఆనందం కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, తీసి పక్కన పడే. వాళ్ళ చేత అన్ని లక్షలు ఖర్చు పెట్టించి మట్టలు పెట్టించుకున్నావు, మెళ్ళ తాళి కట్టించుకున్నావు, గొలుసులు వేయించుకున్నావు, బంగారాలు పెట్టించుకున్నావు, నీకు కావాల్సిన ముక్కు నుంచి మూతి వరకు, టాప్ టు టో వరకు అన్ని చేయించుకున్నావు. నువ్వు ఆటలకి ప్రిపేర్ అయ్యిన దానివి, నువ్వు వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వలేదు. ప్రకృతి సహజమైనటువంటి ఈ కార్యక్రమానికి నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అనంటే ఎవరిని మోసం చేయడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు?